క్లాస్లో మనము ఈ వేదిక్ సివిలైజేషన్కు సంబంధించి రిలీజియస్ కండిషన్స్ అనేవి డిస్కస్ చేసామండి. సో ఈ క్లాస్లో వచ్చేసి మనకు ఋగ్వేదిక్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివర్స్ గురించి డిస్కస్ చేయాలండి. ముఖ్యంగా మనకు ఈ ఋగ్వేద కాలంలో ఉన్న కొన్ని నదులు, వాటికి ప్రస్తుత పేర్లు, మరి అదే నదులను గ్రీకు వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు అనేది చూడాలండి. ముఖ్యంగా మనకు ఈ సింధు నది, దానికి సంబంధించిన ఉపనదులను ముందుగా ఏమంటారో ఓసారి చూద్దామండి. మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ రాశాను, ఇందస్, జీనాబ్, బియాస్, జీలం, రావి, సట్లెజ్, సరస్వతి. ఓకేనా, మనం దీన్ని సింధు నది అని చెప్పుకుంటాం, మనం జీనాబ్ అని చెప్పుకుంటాం, బియాస్ అని చెప్పుకుంటాం, జీలం, రావి, సరస్వతి, సట్లెజ్ ఇవి సేమ్ టు సేమ్ ఉంటాయండి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్గా ఈ ఇందస్ నది ఏదైతుందో దీన్నే మనం సింధు నది అని చెప్పేసుకుంటాం. ఈ ఇందస్ నది ఏదైతుందో దాన్ని మనకు ఋగ్వేద కాలంలో సిందస్ అనే పేరుతో పిలిచేవారండి. ఏం పేరండి? సిందస్ అని పిలిచేవారు. తర్వాత మనకు ఇదే ఇందస్ నదిని గ్రీకులు ఏమని పిలిచేవారు అంటే ఇందస్ అని పిలుస్తారండి. ఓకేనా, తర్వాత మనకు ఈ చీనాబ్ నది ఏదైతుందో ఇదే చీనాబ్ నదిని మన ఋగ్వేదిక్ కాలంలో అకిస్నీస్ అనే పేరుతో పిలిచేవారండి. అకిస్నీస్ అనే పేరుతో పిలుస్తారు. మరి ఇదే చీనాబ్ నదిని మనకు గ్రీకులు ఏమని పిలుస్తారంటే అస్కినీస్ అని పిలుస్తారండి. అస్కినీస్ అని పిలుస్తారు. మరి బియాస్ నది ఏదైతుందో ఈ బియాస్ నదిని మనకు ఋగ్వేద కాలంలో ఏమని పిలిచేవారండి అంటే మనకు విపాస అనే పేరుతో పిలుస్తారండి. విపాస అనే పేరుతో పిలుస్తారు. తర్వాత మనకి ఇక్కడ ముఖ్యంగా ఇదే విపాస నదిని గ్రీకులు ఏమని పిలుస్తారు అంటే మనకు హైపాసిస్ అనే పేరుతో పిలుస్తారండి. హైపాసిస్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, నెక్స్ట్ మనకు జీలం అనే ఒక నది ఉంటుంది. ఇదే జీలం నదిని మనకు ఋగ్వేద కాలంలో ఏమని పిలుస్తారు అంటే వితాస్తా అనే పేరుతో పిలుస్తారండి. ఋగ్వేద కాలంలో జీలం నదిని ఏమని పిలుస్తారు? వితాస్తా అని పిలుస్తారు. మరి గ్రీకులు ఇదే వితాస్తా లేకపోతే జీలం నదిని ఏమని పిలుస్తారంటే హైడాస్పస్ అనే పేరుతో పిలుస్తారండి. హైడాస్పస్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, నెక్స్ట్ మనకు ఈ రావి నది ఉంటుందండి. ఓకేనా, రావి నదిని మనము ఆ ఋగ్వేద టైంలో ఏమని పిలుస్తారు అంటే పరుషిణి అనే ఒక పేరుతో పిలుస్తారండి. పరుషిణి అనే పేరుతో పిలుస్తారు. తర్వాత మరి ఇదే రావి నదిని గ్రీకులు వచ్చేసి ఏమని పిలుస్తారండి అంటే మనకి ఇక్కడ హైడ్రోతేవ్ అనే పేరుతో పిలుస్తారండి. హైడ్రోతేవ్ అనే పేరుతో పిలుస్తారు. తర్వాత మనకు ఈ సట్లెజ్ అనే ఒక నది ఉంటుందండి. ఓకేనా, ఈ సట్లెజ్ అనే నది మీకు తెలుసు. ఆ సట్లెజ్ అనే నదిని ఋగ్వేద కాలంలో ఏమని పిలుస్తారు మనకు ఇక్కడ ముఖ్యంగా అంటే చూడండి ఒకసారి, సట్లెజ్ నదిని మనకేమని పిలుస్తారంటే సతుద్రి అనే పేరుతో పిలుస్తారండి. సతుద్రి లేకపోతే శతద్రి అనే పేరుతో పిలుస్తారు. మరి ఇదే సతుద్రి నదిని గ్రీకులు ఏమని పిలుస్తారంటే జరద్రస్ అనే పేరుతో పిలుస్తారండి. ఓకేనా, గ్రీకులు సట్లెజ్ నది ఏమని పిలుస్తారంటే జరద్రస్ అనే పేరుతో పిలుస్తారు. మనకు ఈ సరస్వతి నది ఏదైతుందో ఈ సరస్వతి నదిని ఋగ్వేద కాలంలో మనము ఏమని పిలుస్తారు ఇక్కడ మనకు సరస్వతి నదిని అంటే నది తామ అనే పేరుతో పిలుస్తారండి. నది తామ అనే పేరుతో పిలుస్తారు. మరి ఇదే నదిని గ్రీకులు ఏమని పిలుస్తారంటే ఆక్సస్ అనే పేరుతో పిలుస్తారండి. ఆక్సస్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, ఇది తర్వాత మనకు గోమతి అనే ఒక నది ఉంటుందండి. ఓకేనా, గోమతి అనే ఒక నది ఉంటుంది. ఆ నదిని ఏమని పిలుస్తారు అంటే గోమల్ అనే పేరుతో పిలుస్తారండి. ఓకేనా, గోమల్ అనే పేరుతో పిలుస్తారు. మనకు నెక్స్ట్ కాబూల్ అనే ఒక ఉంటుందండి, దాన్నే కుబా అనే పేరుతో పిలుస్తారండి ఋగ్వేద కాలంలో. ఓకేనా, తర్వాత మనకు దీని తర్వాత ఇంకా మనకి ఏముంటాయి ముఖ్యంగా కొన్ని రివల్లు అంటే గగ్గర్ అనే ఒక నది ఉంటుందండి, దాన్నే ద్రిషద్వతి అనే పేరుతో పిలుస్తారండి. మీకు గగ్గర్ నది తెలిసే కదా, ఆ గగ్గర్ నది ఏదైతుందో దాన్నే ద్రిషద్వతి అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, గోమల్, గగ్గర్. నెక్స్ట్ మనకు గండక్ అనే ఒక నది ఉంటుందండి. ఓకేనా, గండక్ అనే ఒక నది ఉంటుంది. మరి ఈ నదిని ఋగ్వేద కాలంలో ఏమని పిలుస్తారు అంటే సదానిరా అనే పేరుతో పిలుస్తారండి. ఓకేనా, సదానిరా అనే పేరుతోనే పిలిచేస్తారు. ఇవి వచ్చేసి మనకు ఋగ్వేద కాలంలో ఉన్న కొన్ని నదులు, వాటికి సంబంధించిన పేర్లు అండి. ప్రస్తుత ఇది వచ్చేసి మోడర్న్ నేమ్స్ అండి, ప్రస్తుత పేర్లు ఇవన్నీ కూడా. ఓకేనా, ఇవి వచ్చేసి మనకు ఋగ్వేద కాలంలో ఈ నదులను ఏ పేర్లతో పిలిచిండ్రని, ఇవి వచ్చేసి మనకు ఈ నదులను సంబంధించి గ్రీక్స్ ఏ పేర్లతో పిలిచిండ్రండి అని. ఓకేనా, తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో ఈ రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఋగ్వేద కాలంలో, తొలివేద మలివేద కాలంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి డిస్కస్ చేద్దామండి.